ప్రభునామానికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ, కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందనాలండి. నిర్గమాకాండం 26వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. నిర్గమాకాండం 26వ అధ్యాయం పలకల యొక్క సంఖ్యల గురించి, దెమ్మల సంఖ్యల గురించి మనం ధ్యానం చేసుకుంటున్నాం. పడమర దిక్కున, దక్షిణ దిక్కున, ఉత్తర దిక్కున 20 పలకలు, 40 దెమ్మలు. పడమర దిక్కున వెనక ప్రక్క 6 పలకలు, మూలలకేమో 2 పలకలు, మొత్తం 8 పలకలు. ఆ 8 పలకలకు 16 దెమ్మలు, 5 అడ్డకర్రలు. ఈ సంఖ్యల గురించి కొన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. 20, 40 అనే సంఖ్యను గురించి గత దినం మనం ధ్యానం చేసుకున్నాం. 6 అనే సంఖ్య, 6 పలకలు వెనక ప్రక్క. 6 అనేది మానవుని సంఖ్య. 6 అనేది మానవుని సంఖ్య. ఎందుకంటే దేవుడు 6వ దినమున మానవుణ్ణి సృజించారు. దేవుడు ఈ సర్వ సృష్టిని 6 దినాల్లో పూర్తి చేశారు. సర్వ సృష్టిని, భూమిని, ఆకాశాన్ని, సూర్య చంద్ర నక్షత్రాలని, సమస్త జీవరాశుల్ని, జలచరాలని, అన్నిటినీ కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు అంటారు. కాబట్టి నీకు కనబడే ప్రతీది కూడా, భూమిలోంచి లభించే ప్రతి పదార్థం కూడా అన్నీ దేవుని చేత సృజించబడినవే. కాబట్టి 6 దినముల్లో దేవుడు ఈ సర్వ సృష్టిని సంపూర్తి చేశారు. 6వ దినాన మానవుణ్ణి సృజించారు. 7వ దినమున విశ్రాంతి పొందారు. 7 అనేది దేవుని సంఖ్య, 6 అనేది మానవుని సంఖ్య. నికోదేము అనే అతను ప్రభు దగ్గరకు వచ్చాడు రాత్రివేళ. అతనిలో చాలా గుణలక్షణాలు ఉన్నాయి. నికోదేము అనే వ్యక్తి మనకి యోహాను సువార్త 3వ అధ్యాయంలో కనిపిస్తారు. యోహాను సువార్త 3వ అధ్యాయం. అతడు యూదుడు, అతడు పరిసయ్యుడు, అతడు అధికారం కలిగినటువంటి వాడు. దేవుని గురించి బాగుగా ఎరిగినవాడు. అందుకే నువ్వు దేవుని దగ్గర నుంచి వచ్చిన బోధకుడు అయ్యా, అది మాకు తెలుసు. దేవుడు ఒక వ్యక్తికి తోడై ఉంటేనే కానీ నీవు చేస్తున్నటువంటి సూచక క్రియలు ఎవ్వడూ చేయలేడు అని చెప్పాడు. అతను ఇంకా ఇశ్రాయేలీలకు బోధకుడు. ఇలాగ చాలా ఆధిక్యతలు ఉన్నాయి నికోదేముకి. కానీ 6 ఆధిక్యతల దాకా ఉన్నాయి నికోదేముకి. అయినా అతడు క్రొత్తగా జన్మించిన అనుభవం అతనికి లేదు. అతడు దైవరాజ్యానికి వారసుడుగా లేడు.
కాబట్టి యూదుడు అధికారి, చక్కటి పేరు కలిగిన వాడు, పరిసయ్యుడు, బోధకుడు, దేవుని గురించి పూర్తిగా ఎరిగినటువంటి వాడు, వయసులో పెద్దవాడు, ఎన్ని ఆధిక్యతలు ఉన్నా క్రొత్తగా జన్మించిన అనుభవం అతనికి లేదు. క్రొత్తగా జన్మించినప్పుడే వాళ్ళు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు అని ప్రభు అతనికి బోధించాడు. కాబట్టి 6 అనేది మానవుని సంఖ్య, 7 అనేది దేవుని సంఖ్య. ఇప్పుడు కానా ఊరిలో పెండ్లి జరిగింది. ఆ పెండ్లికి ప్రభువుని పిలిచారు, ఆయన శిష్యుల్ని పిలిచారు, యేసు తల్లి కూడా పిలిచారు. ద్రాక్షారసం అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణలు ఖాళీగా ఉన్నాయి. అయినా సరే ప్రభు వాటిని నింపి తాను సూచక క్రియ చేసి దేవుణ్ణి మహింపరచుట కొరకు వాడుకున్నాడు. అలాగే దేవుడు మానవుణ్ణి తన నామ మహిమ కొరకు వాడుకుంటాడు. మానవుడు తన హృదయాన్ని దేవునికి అర్పించి రక్షించబడి దేవుని బిడ్డగా తీర్చబడాలి. అప్పుడే దేవుడు ఆ వ్యక్తిని వాడుకుంటాడు. ఆ తర్వాత మూలన 2 పలకలు కలిపి వెనక ప్రక్క పడమటి దిక్కున 8 పలకలు. 8 అనేది పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. 8 అనేది పునరుత్థానాన్ని సూచిస్తుంది. వారానికి రోజులన్నీ 7. ఎలా లెక్క పెడతాం వారం రోజుల్ని? మన స్కూల్లో పాఠాలు నేర్పించేటప్పుడు ఎలా నేర్పిస్తారు? ఆదివారం 1, సోమవారం 2, అలాగా శనివారం 7. ఆ తర్వాత 8వ రోజు ఏమొస్తుంది? మళ్ళీ ఆదివారం వస్తుంది. కాబట్టి 8 అనేది పునరుత్థాన దినాన్ని సూచిస్తూ ఉంది. ఆదివారం వస్తుంది 8 అనేది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా చనిపోయి సమాధి చేయబడి ఆదివారమున తిరిగి లేచారు. చనిపోయి సమాధి చేయబడి ఆదివారమున తిరిగి లేచారు. మార్కు సువార్త 16వ అధ్యాయం 9వ వచనం. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దెయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడను. ఆదివారమున తెల్లవారినప్పుడు యేసు లేచి కాబట్టి పునరుత్థానానికి సూచనగా ఉంది. ఆదివారమున ప్రభువు లేపబడ్డారు. విశ్వాసి కూడా ఇటువంటి పునరుత్థాన అనుభవాన్ని కలిగి ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించున్నట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. మనం పాపముల విషయమై చనిపోవాలని, నీతి విషయంలో జీవించాలని ఆయన తన శరీరమందు మన పాపాలని మ్రాను మీద ప్రభు మోసుకున్నారు. అందుకే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత ఉంది. మనం పాపముల విషయమై చనిపోవాలి.
నీతి విషయమై జీవించాలి. మనం పాపానికి చనిపోవాలి. లోకంలో పాపానికి చనిపోవాలి. దేవుని కొరకు మనం జీవించాలి. కాబట్టి ఇదే పునరుత్థాన అనుభవం. కాబట్టి 8 అనేది పునరుత్థానాన్ని సూచిస్తూ ఉంది. ఇంకా 16, 8 పలకలకు క్రింద 16 దిమ్మలు ఉండాలి. 16 దిమ్మలు. 16 అనేది ఆశీర్వాదానికి, అభివృద్ధికి సూచనగా ఉంది. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 24వ అధ్యాయం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 24వ అధ్యాయం 3-4 వచనాలు మనం చదువుదాం. దావీదు ఎలియాజరు సంతతి వారిలో సాదోకును, ఈతామారు సంతతి వారిలో అహీమెలకును ఏర్పరిచి వారి వారి జనము యొక్క లెక్కను బట్టి పని నియమించెను. వారిని ఏర్పరచుటలో ఈతామారు సంతతి వారిలోని పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలోని పెద్దలు అధికులుగా కనబడిరి గనుక ఎలియాజరు సంతతి వారిలో 16 తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను, ఈతామారు సంతతి వారిలో 8 మంది తమ తమ పితరుల ఇంటి వారికి పెద్దలుగాను నియమింపబడిరి. ప్రత్యక్ష గుడారంలో దేవుని పరిచర్య చేయుటకు అహరోను సంతతి వారికి దావీదు కాలంలో వంతులు ఏర్పరిచారు. అహరోనుకి 4 పిల్లలు, నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు. ఈ 4లో 2 చనిపోతారు. అహరోను కంటే ముందే చనిపోయారు. ఎందుకంటే దేవుడు చెప్పినట్లుగా వారు పరిచర్య చేయక తమ సొంత జ్ఞానం చేత పరిచర్య చేసి ఆ ప్రత్యక్ష గుడారంలో అగ్ని చేత కాల్చబడి చనిపోతారు. ఆ తర్వాత ఎలియాజరు, ఈతామారు అహరోను తర్వాత యాజకత్వం చేస్తూ వచ్చారు. ఇక్కడ దావీదు కాలంలో ఎలియాజరు సంతతి వారిలో సాదోకుని, ఈతామారు సంతతి వారిలో అహీమెలకును దావీదు ఏర్పరిచి వారి వారి కుటుంబాల్లో ఉన్నటువంటి జనసంఖ్యను బట్టి పెద్దలను ఏర్పరిచి వారికి పని నియమించారు. ఇక్కడ మనం 4వ వచనంలో చూస్తే ఈతామారు సంతతి వారిలో పెద్దల కంటే ఎలియాజరు సంతతి వారిలో పెద్దలు అధికులుగా కనబడ్డారట. ఎలియాజరు సంతతి వారిలో 16 మంది ఉంటే ఈతామారు సంతతిలో 8 మంది పెద్దలు ఉన్నారు. కాబట్టి ఎలియాజరు సంతతి వారిలో పెద్దలు అధికులుగా కనబడ్డారు. అంటే ఎక్కువ మందిగా 16 మంది ఉంటే ఎలియాజరు సంతతిలో, ఈతామారు సంతతిలో 8 మందే ఉన్నారు. పాత నిబంధనలో అధిక సంతానం ఆశీర్వాదానికి సూచనగా ఉంది. పాత నిబంధనలో అధిక సంతానం ఆశీర్వాదానికి సూచనగా ఉంది. కాబట్టి ఇక్కడ 16 అనేటువంటి సంఖ్య అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని సూచిస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే 5 అడ్డకర్రలు, తుమ్మకర్రతో అడ్డకర్రలు చేయాలి. ఒక ప్రక్క పలకలన్నిటికీ 5 అడ్డకర్రలు
5 అనేది దేవుని కృపను సూచిస్తూ ఉంది. లేవీకాండం 1వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం వరకు ఈ అధ్యాయాల్లో 5 రకాల బలులను మనం చూస్తాం. ఈ 5 అడ్డకర్రలు 5 రకాల బలులకు సూచన. ఇది దేవుని కృపకు సూచన. అందుకే ఈ లేవీకాండం మొదటి 6 అధ్యాయాల్లో దహన బలి, నైవేద్య బలి, సమాధాన బలి, పాప పరిహారార్థ బలి, అపరాధ పరిహారార్థ బలి, ఈ 5 రకాల బలులను మనం చూస్తాం. ఈ బలులన్నీ ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, దేవుణ్ణి మానవుడు కలుసుకోవడానికి, సంధించడానికి. మరి మానవుడు దేవుణ్ణి కలుసుకోవడానికి బలులు ఎందుకు అని మనం ఆలోచన చేస్తే, మానవుడు పాపం చేసి దేవునికి దూరం అయిపోయాడు. అలా దూరం అయిపోయినటువంటి మానవుడు దేవుణ్ణి కలుసుకోవాలి అంటే ఈ బలులే చక్కటి మార్గం. బలి లేకుండా ఏ మనుష్యుడు కూడా దేవుణ్ణి సంధించలేడు. ఆదాము పాపం చేసినప్పుడే దేవుడు ఒక బలి చేసి వారికి చర్మపు చొక్కాయలు తొడిగించాడు. ఆ చర్మపు చొక్కాయల చేత వారి దిగంబరత్వాన్ని కప్పివేశాడు. అప్పటి నుంచి అర్పిస్తూ వచ్చినటువంటి బలులన్నీ కూడా సంపూర్ణమైనవి కాదు. అయితే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం ప్రకారం చూడండి. హెబ్రీ పత్రిక 4:10, 10వ అధ్యాయం 4వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. ఇవన్నీ అసంపూర్ణమైనవే. ఎందుకంటే ఎలయనగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపములను తీసివేయుట అసాధ్యము. ఇవి సంపూర్ణమైనవి, పరిపూర్ణమైనవి కాదు. ఈ బలులన్నీ కూడా కేవలం ఏదో దేవుని కలుసుకోవడానికి మాత్రమే. అయితే వీటి వల్ల మానవుడికి పాప పరిహారం జరగదు. పాపములు తీసివేయుట అసాధ్యము. అయితే పరిపూర్ణ బలి యేసుక్రీస్తునందు జరిగింది. ఇది కేవలం దేవుని కృప వలన మాత్రమే. అందుకే హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. దేవుని కృప వలన ఆయన ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించున్నట్లు దూతల కంటే కొంచెము తక్కువనిగా చేయబడిన యేసు మరణము పొందినందున మహిమా ప్రభావములతో కిరీటము ధరించిన వానిగా ఆయనను చూచుచున్నాము. దేవుని కృప వలన ఆయన అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రతి మనుష్యుని కొరకు మరణాన్ని రుచి చూచారు. అసలు మరణం లేదండి ఆయనకి. మరణం ఆయన బంధించి ఉండలేదు. సమాధి ఆయన బంధించలేకపోయింది. అసలు మరణము లేదు ఆయనకి. కానీ మనందరి కోసం ప్రతి మనుష్యుని కొరకు మరణమును అనుభవించున్నట్లు, రుచి చూచున్నట్లు యేసుక్రీస్తు ప్రభు మన కోసం మరణం పొందారు. కాబట్టి ఆయన మన కోసం మరణం పొంది
సంపూర్ణ బలిని మన కోసం జరిగించారు. అందుకే ఈనాడు ధైర్యంగా దేవుని సింహాసనం వద్దకు వెళ్తున్నాం. తండ్రి, నాయన అని మొర్రపెడుతున్నాం. ఈ స్వాతంత్ర్యం మనకు దొరికింది. ఆయన మనకు తండ్రి. మన పాపాలు పరిహారం చేయబడ్డాయి. మనం ఆయన బిడ్డలుగా చేయబడ్డాం. దేవునితో సమాధానం దొరికింది. దేవునికి దగ్గరయ్యేటువంటి అవకాశం యేసుక్రీస్తు ద్వారా మనకు దొరికింది. ఆది మానవుడు ద్వారా దేవుని సహవాసాన్ని పోగొట్టుకున్న ప్రతి మానవుడు యేసుక్రీస్తు చేసిన సంపూర్ణ బలి ద్వారా పాపక్షమాపణ పొంది ప్రభువును సమీపించడానికి, ధైర్యంగా కృపాసనం వద్దకు, సింహాసనం వద్దకు వెళ్ళడానికి, ప్రత్యక్ష గుడారంలో పరిశుద్ధ స్థలానికి, అతి పరిశుద్ధ స్థలానికి మధ్యన ఉన్నటువంటి తెర చినిగిపోయి ప్రభు సన్నిధికి మనం ధైర్యంగా వెళ్ళడానికి, రేపు యేసుక్రీస్తుతో పాటు ఆయనతో సింహాసనంలో, ఆయన సింహాసనం మీద మనం కూర్చుండి ఆయనతో పాటుగా దేవుని సముఖంలో కూర్చుండే గొప్ప ఆధిక్యత ఆ ప్రభు ద్వారా మనకు దొరికింది. ఆ ప్రభు ద్వారా మనకి దొరికింది. కాబట్టి ఈ 5 అనేది దేవుని కృపను సూచిస్తూ ఉంది. యోసేపు కాలంలో యోసేపు అన్నలు బెన్యామీనుని కూడా తీసుకొస్తారు. బెన్యామీను మీతో ఉంటేనే కానీ మీరు మళ్ళా నా ముఖం చూడకూడదు. షిమ్యోనుని బంధించాడు, వాళ్ళని పంపించేశాడు. మీరు మళ్ళీ ఆహారం కావాలని వస్తే, మళ్ళీ నా సముఖంలో నిలబడాలనుకుంటే మీరు బెన్యామీనుతో రావాలి అని ఖచ్చితంగా చెప్పాడు. కాబట్టి తప్పనిసరిగా బెన్యామీను తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడ షిమ్యోను బంధించబడి ఉన్నాడు, చెరసాలలో ఉన్నాడు. కాబట్టి షిమ్యోను కోసమైనా వాళ్ళు మళ్ళీ తిరిగి రావాలి. వస్తూ బెన్యామీను తీసుకొచ్చారు. ఆ బెన్యామీను వచ్చిన తర్వాత యోసేపు నేనే మీ తమ్ముడిని అని వాళ్ళకి తను తాను బయలుపరుచుకున్నాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి భోజనం చేశారు. వాళ్ళందరికీ వంతులు చొప్పున అన్నీ ఇచ్చి, బెన్యామీను యొక్క వంతు అంట 5 అంతలు ఎక్కువట. ఆదికాండం 43-34 వచనంలో ఉంటుంది. ఇది బెన్యామీను ఎడల యోసేపునుకున్నటువంటి ప్రేమకు సూచనగా ఉంది. అలాగే యేసయ్య కూడా మనల్ని ప్రేమించి అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా యేసుక్రీస్తు ద్వారా దేవుడు మనకు దయచేస్తూ ఉన్నాడు. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా ఆయన చేయశక్తి గల దేవుడు. ఇంకా మనం చూస్తే హన్నా విషయంలో ఒకసారి మనం ఆలోచన చేస్తే, హన్నా దేవునికి తన కుమారుణ్ణి అప్పగించింది. అయితే దేవుడు ప్రతిగా సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వచనం చూస్తే, యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి
3 కుమారులను 2 కుమార్తెలను కనెను. బాలుడైన సమూయేలు దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడంట. హన్నా ఒక కుమారుని దేవునికి అర్పించినప్పుడు దేవుడు ఆమెకు మరలా 5 సంతానాన్ని ఇచ్చారు. కాబట్టి దేవుని ఎడల మనం సమర్పణ కలిగి ఉన్నప్పుడు మనకున్న సమర్పణను బట్టి ఆయన అత్యధికంగా మరలా మనకు దయచేస్తాడు. అందుకే అంటాడు కదా, నా మందిరపు నిధిలోనికి తీసుకురండి, మీరు దీన్ని చేసి నన్ను శోధిస్తే ఆకాశపు వాకెండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయం 8 నుంచి చదివితే, మానవుడు దేవుని యొద్ద దొంగిలునా, అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ఠిత అర్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులందరూ నా యొద్ద దొంగిలుచునే ఉన్నారు, మీరు శాపగ్రస్తులై ఉన్నారు. నా మందిరముల ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధులకు తీసుకుని రండి. దీనిని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాకెండ్లను విప్పి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించదను. కాబట్టి దేవుని కొరకు మనం ఇస్తే దేవుడు అత్యధికంగా నిన్ను ఇంకా ఆశీర్వదిస్తాడు. కాబట్టి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తారు. కాబట్టి సమర్పణ కలిగిన వారంగా మనం ఉండాలి. ఎందుకంటే ప్రభువు మన కోసం సంపూర్ణ బలి అయ్యారు. ఆయన తన అపారమైన కృపను మన పట్ల కనుపరుస్తూ ఉన్నారు. మన ఎడల అత్యధికమైనటువంటి ప్రేమను చూపిస్తూ ఉన్నారు. అత్యధికమైన ప్రేమను చూపిస్తున్నారు. కాబట్టి ప్రభు పట్ల మనం కూడా నమ్మకస్తులమై ఉండటం ప్రయోజనకరం. ఇంకా మనం చూస్తే మన భాగంలో 26వ అధ్యాయం నిర్గమాకాండం 26, 29వ వచనాన్ని చదువుతాను. ఆ పలకలకు బంగారు రేకును పొదిగించి, ఏం చేయాలంటే అండి, ఆ పలకలకి బంగారు రేకును పొదిగించాలి. తుమ్మ చెట్లు నరికి మందిరమున్న స్థలంలో పెట్టి కొమ్మలు నరికి పలకలుగా కోసి చిత్రికతో చెక్క చేస్తే సరిపోదు. దానికి బంగారు రేకు పొదిగించాలి. అప్పుడే ఆ పలకలు మందిరములో నిలబెట్టబడుటకు సరిపోతాయి. ఇక్కడ ఈ బంగారు రేకు మనకు అతి శ్రేష్టమైన పాఠాలు నేర్పిస్తూ ఉంది. కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. మనం చెప్పుకుంటూ వస్తున్నాం, బంగారము దైవత్వమునకు సూచన. ఎందుకంటే లోహాలన్నిటిలో విలువైనది, శ్రేష్టమైనది బంగారం. అందుకే చెవి కమ్ములు కానీ, ముక్కు కమ్ములు కానీ, చేతికి కడియాలు కానీ, మెళ్ళ వేసుకునే హారాలు కానీ, వీటన్నిటినీ బంగారంతోనే చేస్తారు. ఇనప వస్తువులు ఎప్పుడైనా చేసుకున్నారా? లేకపోతే ఎత్తడితో చేయించుకున్నారా ఎప్పుడన్నా? బంగారం విలువైంది. బంగారపు వేసుకుంటేనే విలువ. లోహాలన్నిటిలో బంగారం ఎలా శ్రేష్టమైందో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా అందరిలో అతి శ్రేష్ఠుడు. అందరిలో అతి శ్రేష్ఠుడు. అందరిలో. హెబ్రీ పత్రిక మనం చదివితే 1, 2 అధ్యాయాల్లో యేసుక్రీస్తు వారు
దేవదూతల కంటే శ్రేష్ఠుడు. 3వ అధ్యాయంలోనికి మనం వస్తే మోషే కంటే శ్రేష్ఠుడు. 4వ అధ్యాయంలో యెహోషువ ఇచ్చినటువంటి విశ్రాంతి కంటే కూడా, యెహోషువ వలన కలిగిన విశ్రాంతి కంటే కూడా శ్రేష్ఠుడు. ఆ తర్వాత అధ్యాయాల్లో బలుల కంటే శ్రేష్ఠుడు, అహరోను కంటే శ్రేష్ఠుడు, మెల్కీసెదకు కంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఇలాగ హెబ్రీ పత్రికలో ఆయన అందరిలో అతి శ్రేష్ఠుడుగా కనబడుతున్నారు. అందుకే ఆయన యెరూషలేములో దేవాలయం గురించి చెప్తూ దేవాలయం కంటే గొప్పవాడిని నేను అన్నాడు. యోనా 3 రాత్రింబగళ్ళు తిమింగలం కడుపులో ఉన్నాడు. నేను యోనా కంటే గొప్పవాడిని. సొలొమోను యొక్క వైభవాన్ని చూడడానికి భూమి అంతముల నుంచి వచ్చారు. నేను సొలొమోను కంటే శ్రేష్ఠుడిని. కాబట్టి గమనించండి, ప్రభు అందరిలో అన్నిటికంటే అతి శ్రేష్ఠుడు. అందుకే ఆయన జన్మించినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు 3 రకాల వస్తువులను తీర్చారు. 1 బంగారము, 2 సాంబ్రాణి, 3 బోళం. మత్తయి సువార్త 2:10లో ఉంటాయి. తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా అర్పించారు. బంగారం ఎందుకు ఇచ్చారు వాళ్ళు? ఆయన దేవుడు, ఆయన దైవత్వమును సూచనగా ఉంది. ఆయన దేవుడు అనడానికి సూచన. సాంబ్రాణి ఆయనలో ఉన్న సువాసనకరమైన జీవితానికి సూచన. బోళం ఆయన మరణానికి సూచన. ఇక్కడ ఈ పలకలు ఏ విధంగా అయితే బంగారం చేత పొదిగించబడ్డాయో, ఈనాడు దేవుని పిల్లలైనటువంటి మనం కూడా దేవుని స్వభావముతో పొదగబడాలి. దేవుని స్వభావంలో మనం పాలివారం అవ్వాలి. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించున్నాడు. దురాశను అనుసరించటం వలన లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానం మూలముగా మీరు తప్పించుకొని దేవ స్వభావమునందు పాలివారగునట్లు వాటిని అనుగ్రహించును. దేవుడు వాగ్దానాలు ఎందుకు అనుగ్రహించారు? లోకమందున్నటువంటి భ్రష్టత్వాన్ని ఈ వాగ్దానాల మూలంగా తప్పించుకొని మనము దేవ స్వభావములో పాలివారం అవ్వాలని. కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని స్వభావమే మనలో కనబడాలి, కానీ మనలో ఉన్న మానవత్వం కనబడకూడదు. కాబట్టి మన జీవితంలో దేవుని స్వభావం కలిగి ఉన్నామా లేదా, అది మనం గమనించాలి. ఫిలిప్పీ పత్రికలో పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అంటారు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనంలో మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారము అని పౌలు గారు పలుకుతారు. మనమైతే క్రీస్తు మనస్సు కలిగిన వారు. ఇది ఎంత గొప్ప ధన్యత చూడండి. మనం మన అనుదిన జీవితంలో క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మనం కలిగి ఉండి ఈ మనస్సుని మనం చూపించాలి. ఆయన సాత్వికుడు, దేన మనస్సు కలవాడు, శత్రువుల్ని ప్రేమించే మనస్సు కలిగినవాడు. ఆయన ఎంతో పవిత్రుడు. కాబట్టి అనుదిన జీవితంలో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మనం ఈ లోకానికి చూపిస్తున్నామా లేదా, మనల్ని మనం పరిశీలన చేసుకుని క్రీస్తు మనస్సు కలిగిన వారముగా మనం జీవించాలి. ఈ 2వ మాట, పలకలు బంగారాన్ని ధరించాయి. ఇప్పుడు తుమ్మకర్ర కనపడట్లా. బంగారాన్ని ధరించిన తర్వాత తుమ్మకర్ర బయటికి కనబడట్లేదు, బంగారమే కనబడుతుంది. కాబట్టి ఈనాడు ఈ పలకలు బంగారాన్ని ధరించుకున్నట్టు
మనం కూడా క్రీస్తును ధరించుకున్న వారము అని దేవుని వాక్యం చెప్తుంది. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ, క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. క్రీస్తును ధరించుకున్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ. అనుదిన జీవితంలో మనం కూడా క్రీస్తును ధరించుకున్న వారముగా కనిపిస్తున్నామా లేదా? ఆదాము అవ్వలు కచ్చడాలు చేసుకున్నారంట, అంజూరపాకులు. అవి సూర్యుని ఎండకు నిలుస్తాయండి. అవి మానవుని స్వనీతి క్రియలు. యెషయాగ్రంథం 64వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది కదా. మానవుని యొక్క నీతి క్రియలు దేవుని ఉగ్రత ఎదుట నిలవలేవు. అందుకే దేవుడు ఒక జంతువును వధించి ఆ జంతు చర్మం చేత ఆదాము అవ్వల యొక్క దిగంబరత్వాన్ని కప్పాడు. అలాగే మన ఆత్మీయ దిగంబరత్వం కూడా క్రీస్తును ధరించుకున్నట చేత కప్పబడుతుంది. కాబట్టి మనం ఈ అనుభవాన్ని కలిగి ఉన్నామా లేదా చూసుకోవాలి. చాలామంది స్వనీతి క్రియల్లో నిలిచిపోతారు. మరి మనం క్రీస్తును ధరించుకున్న అనుభవం కలిగి ఉన్నామా లేదా? క్రీస్తునందు విశ్వాసం ఉంచినప్పుడు మాత్రమే మనం దేవుని కుమారులం అవుతాం. క్రీస్తును ధరించుకున్న అనుభవాన్ని మనం కలిగి ఉంటాం. కాబట్టి మనం జాగ్రత్తగా ఆలోచించుకొని మనం ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకోవాలి. అందుకే పౌలు గారు అంటాడు, రోమాపత్రిక 13వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి. మెట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారై శరీరేచ్ఛలు నెరవేర్చుకున్నట్టుకు శరీర విషయమై ఆలోచన చేసుకొనకుడి అని చదువుతున్నాను. బంగారం ధరించినటువంటి పలక ఇక తుమ్మకర్ర బయటికి కనబడట్ల, బంగారాన్ని ధరించుకున్నది కాబట్టి. అలాగే క్రీస్తును ధరించుకున్నటువంటి వ్యక్తిలో కూడా శరీర కోరికలు కనబడకూడదు. శరీర కోరికలు కనబడుతున్నాయి అంటే బంగారాన్ని మనం ధరించుకోలేదన్నమాట. తుమ్మకర్ర కనిపిస్తుంది అంటే బంగారం ధరించుకోలేదు అని అర్థం. కాబట్టి విశ్వాసి జీవితంలో నిత్యము యేసుక్రీస్తే కనబడాలి కానీ శరీరేచ్ఛలు కనబడకూడదు. కాబట్టి మనం క్రీస్తును ధరించుకున్న వారమై క్రీస్తునే లోకానికి చూపించేవారుగా ఉండాలి. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనాలు. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తం. మీలో ప్రతివాడును దేవుని ఎరగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తన ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. పరిశుద్ధత యందు ఘనత యందు మనం మన ఘటాన్ని కాపాడుకోవాలి. ఇంకా 3వ మాట, పలకలు బంగారు రేకు చేత పొదగబడినప్పుడు తుమ్మకర్ర కనబడట్లేదు. అలాగే మనం క్రీస్తును కలిగిన వారమైతే మనం కనపడం. అందుకే గలతీ పత్రికలో పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. ఎకను జీవించువాడను నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. అంటే ఇక్కడ నేను అనేది క్రీస్తులో సమసిపోవాలి. కాబట్టి మనం ఇలాంటి అనుభవాన్ని కలిగి ఉన్నామా లేదా మనం గమనించుకోవాలి.
పౌలు చెప్తున్నటువంటి మాట చూడండి, జీవించువాడను నేను కాదు, క్రీస్తే. క్రీస్తే. ప్రతి కార్యం చేయుటలో నేను అని చెప్పకూడదు, ఇది మంచిది కాదు. అందుకే ఫిలిప్పీ పత్రికలో అంటాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అని చెప్తున్నాడు. మనం ఇలాంటి అనుభవం కలిగి ఉన్నామా లేదా? ఇంకా పౌలు గారు అంటాడు, నేనేమై ఉన్నానో అది దేవుని కృప వలననే అయి ఉన్నాను. అందరికంటే ఎక్కువగా ప్రయాసపడ్డాను, ఆయనను ప్రయాసపడింది నేను కాదు, నాకు తోడైన దేవుని కృపే అంటాడు పౌలు గారు. ఇది ఎంత చక్కటి మాట చూడండి. కాబట్టి నీవేదైనా కలిగి ఉన్నావు అంటే నేను అని చెప్పకూడదు, ఇది దేవుని కృప వల్లే దొరికింది, నేనే పాటివాడిని అనాలి. నీ జీవితం చాలా యోగ్యమైనది కావచ్చు, నీవు అందరికంటే యోగ్యంగా ప్రవర్తించున్నావని ఆలోచించుకోవచ్చు. కానీ ఇవన్నీ కూడా దేవుని కృప చేత మనకు దొరికినాయి అనుకోవాలి. నువ్వు చక్కగా ప్రసంగం చేయొచ్చు, లేకపోతే చక్కగా పాడొచ్చు, లేకపోతే మంచి అనుభవాలు మీకు ఉండొచ్చు, గొప్ప విద్య ఉండొచ్చు, ఉద్యోగం ఉండొచ్చు, వ్యాపారం ఉండొచ్చు, అందరికంటే గొప్పవాళ్ళు అవ్వచ్చు, అందరికంటే ఉన్నతమైన స్థితిలో ఉండొచ్చు. దీని అంతటికి కారణం నేను, నా శివశక్తి, నా బలం, నా జ్ఞానం, నా బుద్ధి, నా తలంపు. ఇలాగ మనం మాట్లాడకూడదు, ఇది సాతాను బోధ. ఇవన్నీ కూడా దేవుని కృపచేత నాకు కలిగినవి. నేను అనేది స్వార్థాన్ని చూపిస్తుందండి. స్వార్థం ఏమంటుందంటే నా మాట చెల్లాలంటుంది, నా ఇష్ట ప్రకారం అందరూ నడవాలని కోరుతుంది. ఇతరులు ఏం చెప్పినా సరే వినకుండా చేస్తుంది. ఇతరులు మాట్లాడుతున్నా సరే లెక్క లేకుండా ఉంటుంది. వారికంటే వీరికంటే నాకే బాగా తెలుసు అని చాలామంది తలస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా మన జీవితాలు కనబడకూడదు, ఇవన్నీ క్రీస్తులో మునిగిపోవాలి. యోహాన్ గారు, బాప్తిసం ఇచ్చి యోహాన్ గారు ఏమంటారు? నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చవలసి ఉన్నది అంట. యోహాను సువార్త 3:30. నేను తగ్గాలి, ఆయన హెచ్చించబడాలి. కాబట్టి బంగారు రేఖ కనబడుతుంది, పలకల యొక్క లోపల స్వభావం తుమ్మకర కనబడట్లేదు. కాబట్టి మనం క్రీస్తునే కనపరచాలి. నేను అనేదాన్ని మనం తీసిపారేసేయాలి. ప్రభు చిత్తమైతే మిగిలిన విషయాలు రేపు ఉదయం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వెనుకడిలో ఆశీర్వదించును గాక. ఆమేన్.